అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు రెడీనెస్ ప్రోగ్రామ్‌కి సంబంధించి 7th క్లాస్‌లో డే 11కి అయితే మనం వచ్చున్నాం. మోడల్ ఆక్సిలరీస్ అంటే హెల్పింగ్ వెర్బ్స్‌లో ఒక పార్ట్ అండి మోడల్ ఆక్సిలరీస్. మామూలుగా హెల్పింగ్ వెర్బ్స్ ఏంటంటే టెన్స్‌కి తగ్గట్టుగా చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ మోడల్ ఆక్సిలరీస్ మినహాయించి. ఈ మోడల్ ఆక్సిలరీస్ ఏంటంటే వీటి తర్వాత వీటికి ఎస్ కానీ, ఎస్ కానీ లేకపోతే డి, ఈడీలు ఇలాంటి ఈడీ చేర్చడాలు ఇవేమి ఉండవండి. వీటి తర్వాత సింపుల్గా ఏంటంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ అయితే వస్తుంది. ఇదే ఈ మోడల్ ఆక్సిలరీస్ ఏవైతే ఉన్నాయో వాటి స్పెషాలిటీ అన్నమాట ఇది. కెన్ ఉందనుకోండి, కెన్ తర్వాత వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ వస్తుంది. హ్యావ్ టు ఉందనుకోండి, వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ వస్తుంది. విల్ ఉందనుకోండి, వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ వస్తుంది. కుడ్ ఉందనుకోండి, వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ వస్తుంది. అట్లానే మేకి, మైట్కి, షుడ్కి, హ్యాస్ టుకి, మస్ట్కి ఆ విధంగానే వస్తుంటాయి అన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏవైతే మోడల్ ఆక్సిలరీస్ ఇచ్చారో వాటికి సంబంధించి ఎటువంటి చేంజెస్ వీటికి జరపడానికి ఉండదు. ఓన్లీ అన్నిటికి కూడా వెర్బ్ యొక్క మొదటి ఫామ్ మాత్రమే రావడం జరుగుతుంది. మనం ఒకసారి మోడల్ ఆక్సిలరీస్ అనేవి చూద్దాం. అసలు ఏ అర్థాలు వస్తాయి, వాటికి సంబంధించి ఏంటనేది. మోడల్ ఆక్సిలరీస్ ఇక్కడ మనం చూసుకుంటే కెన్ అన్నమాట, ఎబిలిటీని సూచిస్తుంది. జనరల్గా తెలుగులో వచ్చేసి గలను అనేది వస్తుంది. ఐ కెన్ స్విమ్ అంటే నేను ఈత వేయగలను. కుడ్ అనేది పాస్ట్ ఎబిలిటీని సూచిస్తుంది అనమాట. హీ కుడ్ రన్ ఫాస్ట్, ఇప్పుడు కాదు, ఒకప్పుడు, అప్పుడే గతంలోనే పోయిందనమాట ఆ ఎబిలిటీ అనేది. మే కానీ మైట్ కానీ ఏంటంటే పాసిబిలిటీని తెలియజేస్తాయి. మే అనేది మనకు బాగా తెలుసు, పర్మిషన్ వాడతారు, మే ఐ కమ్ ఇన్ అనేది. ఓకే, ఇక మే మైట్ రెండు కూడా పాసిబిలిటీ, బహుశా జరగవచ్చు. ఇట్ మైట్ రెయిన్, ఇట్ మే రెయిన్ అనేది పాసిబిలిటీని సూచిస్తుంది. విల్ అనేది ఫ్యూచర్ యాక్షన్, ఎప్పుడైనా జరగవచ్చు భవిష్యత్తులో. షుడ్ అనేది అడ్వైస్ ఇవ్వడానికి వాడతారు. యూ షుడ్ వాడారు అంటే సలహా ఇస్తున్నారు అని అర్థం. యూ షుడ్ స్టడీ డైలీ, నువ్వు రోజు చదవాలి. మస్ట్ అంటే స్ట్రాంగ్ నెసిటీ, ఖచ్చితమైన అవసరం అనమాట. వీ మస్ట్ ఒబే రూల్స్ అంటే మనం ఖచ్చితంగా రూల్స్ అనేవి పాటించాలి. ఇక హ్యావ్ టు అనేది డ్యూటీ అనమాట. హ్యావ్ టు, హ్యాస్ టు ఇలాంటివన్నీ డ్యూటీ. ఐ హ్యావ్ టు ఫినిష్ మై హోంవర్క్, అది నా విధి. రాజ్ హ్యాస్ టు ట్రై హార్డ్, అతను గట్టిగా ప్రయత్నించాలి. ఈ విధంగా ఇవేంటంటే మోడల్స్. వీటి తర్వాత వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. అదే ఇందనమాట. మామూలుగా హెల్పింగ్ వెర్బ్స్కి ఏంటంటే టెన్స్కి తగ్గట్టుగా మారిపోతూ ఉంటాయి. కంటిన్యూస్ అయితే ఇన్ఫార్మ్లు వస్తాయి, పర్ఫెక్ట్ అయితే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్స్ వస్తాయి. కానీ వీటికి మాత్రం ఏంటంటే ఎప్పుడు ఈ మోడల్ వెర్బ్స్ ఏవైతే ఉన్నాయో వీటి తర్వాత వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ మాత్రమే రావడం జరుగుతుంది. ఇక్కడ మోడల్ ఆక్సిలరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి కొన్ని సెంటెన్సెస్ అనేవి చూద్దాం. ఐ కెన్ ప్లే క్రికెట్, ఇక్కడ మనకి మొదటి సెంటెన్స్ అయితే ఆ విధంగా ఇవ్వడం జరిగింది. తర్వాత వీ హ్యావ్ టు డూ యోగా, యూ విల్ ప్రాక్టీస్ రెగ్యులర్లీ, హీ కుడ్ స్కోర్ వెల్, అక్కడ ఉన్నవి ఇవన్నీ కూడా. షీ మే పర్ఫార్మ్ వెల్, ఇట్ మైట్ విన్ ద గేమ్. తర్వాత రాజ్ షుడ్ నాట్ లూజ్ ద మ్యాచ్, మై ఫ్రెండ్ హ్యాస్ టు ట్రై హార్డ్, చిల్డ్రన్ మస్ట్ డూ వార్మ్ అప్ ఎక్సర్సైజెస్. ఈ విధంగా మనమైతే మోడల్ ఆక్సిలరీస్ ఉపయోగించి అక్కడ ఏవైతే సబ్స్టిట్యూషన్ టేబుల్లో ఇచ్చారో అదే మనం ఇక్కడ రాయడం జరిగింది. ఐ కెన్ ప్లే క్రికెట్ బట్ ఐ కాన్ ప్లే టెన్నిస్, నేను క్రికెట్ ఆడగలను కానీ టెన్నిస్ ఆడలేను. ఇదేంటంటే క్యాపబిలిటీకి సంబంధించి ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ ఈ విధంగా రాయమన్నారు. అలాంటి ఏదైతే వీటినే ఆ విధంగా ఇవ్వండి, ఈ విధంగా రాసే ప్రయత్నం చేద్దాం. ఐ కెన్ ప్లే క్రికెట్ బట్ ఐ కాన్ ప్లే టెన్నిస్, నేను క్రికెట్ ఆడగలను కానీ టెన్నిస్ ఆడలేను. ఇది ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ అన్నమాట ఇది. నెక్స్ట్ ఏదైతే రెండోది ఇచ్చారో వీ హ్యావ్ టు డూ యోగా అన్నారు కదా, దాన్ని చూద్దాం. వీ హ్యావ్ టు డూ యోగా బట్ వీ డోంట్ హ్యావ్ టు డూ జిమ్నాస్టిక్స్, అంటే మనం యోగా చేయాల్సి ఉంటుంది, జిమ్నాస్టిక్స్ కాదు. అంటే జిమ్కి వెళ్ళి అవి కాదు, యోగా అనేది చేయాల్సి ఉంటుంది అనేసి.
ఇక మూడోది, యూ విల్ ప్రాక్టీస్ రెగ్యులర్లీ బట్ యూ వోంట్ ప్రాక్టీస్ ఆన్ సండేస్. నువ్వు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి, అయితే ఆదివారాలు ఏదైతే ఉందో అది ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అయితే లేదు, నువ్వు చేయవు. హీ కుడ్ స్కోర్ వెల్ బట్ హీ కుడ్ నాట్ బ్రేక్ ద రికార్డ్. అతను స్కోర్ చేయగలిగాడు, బాగా మంచిగా ఎక్కువ స్కోర్ చేయగలిగాడు అతను, కానీ రికార్డ్ ఏదైతే ఉందో అది బ్రేక్ చేయలేకపోయాడు. తర్వాత ఐదోది, షీ మే పర్ఫార్మ్ వెల్. ఆమె బాగానే చేయొచ్చు బట్ షీ మే నాట్ విన్ ద ఫస్ట్ ప్రైజ్. ఆమె బాగానే పర్ఫార్మెన్స్ చేయొచ్చు కానీ మొదటి ప్రైజ్ గెలవకపోవచ్చు. ఇట్ మైట్ విన్ ద గేమ్ బట్ ఇట్ మైట్ నాట్ విన్ ద టోర్నమెంట్. అది గేమ్ అయితే గెలవచ్చు, అది కూడా ఏంటంటే పెద్దగా నమ్మకం గెలవచ్చు, టోర్నమెంట్ మాత్రం గెలవకపోవచ్చు. ఓకే, ఈ గేమ్ గెలవచ్చు, టోర్నమెంట్ మాత్రం గెలవకపోవచ్చు. తర్వాత రాజ్ షుడ్ లూజ్ మ్యాచ్ బట్ హీ షుడ్ నాట్ లూజ్ హిస్ కాన్ఫిడెన్స్. రాజ్ ఈ మ్యాచ్ని వదులుకోవడమే మంచిది, ఈ మ్యాచ్ని వదులుకోవాలి కానీ కాన్ఫిడెన్స్ని కాదు. ఏదో జరిగింది మొత్తానికి, ఒంట్లో బాగోలేదు అతనికి, వదులుకోవాలి, అతను వదులుకుంటేనే మంచిది. బట్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఆత్మవిశ్వాసం ఉందో దాన్ని మాత్రం వదులుకోకూడదు అని. తర్వాత మై ఫ్రెండ్ హ్యాస్ టు ట్రై హార్డ్ బట్ దే డోంట్ హ్యావ్ టు స్ట్రెస్ అబౌట్ ఇట్. గట్టిగా ప్రయత్నించాల్సి ఉంటుంది కానీ ఒత్తిడి అనేది తెచ్చుకోకూడదు. మై ఫ్రెండ్ హ్యాస్ టు ట్రై హార్డ్ బట్ దే డోంట్ హ్యావ్ టు స్ట్రెస్ అబౌట్ ఇట్. దాని గురించి అనవసరమైన స్ట్రెస్ అనేది కలగజేసుకోకూడదు. చిల్డ్రన్ మస్ట్ డూ వార్మప్ ఎక్సర్సైజెస్. చిన్నపిల్లలు ఏం చేయాలి, వార్మప్ ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి. బట్ దే మస్ట్ నాట్ ఓవర్ ఎక్సర్ట్ దెమ్సెల్వ్స్. మరీ ఓవర్గా అయితే చేయకూడదు. వార్మప్ ఎక్సర్సైజెస్ వరకు మాత్రమే వాళ్ళు చేయాలి, మస్ట్. ఆ విధంగా మనం ప్రతిదీ ఏదైతే మోడల్ ఆక్సిలరీస్ ఇక్కడ ఉన్నాయో ప్రతిదీ కూడా మనం టచ్ చేసి ఈ విధంగా రాసేటటువంటి ప్రయత్నం అయితే చేసాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న రెండో చూద్దామండి, ఫిల్లింగ్ ది బ్లాంక్స్. ప్రజెంట్ ప్రోగ్రెసివ్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ యాన్ ఈజ్ ఆర్ ప్లస్ వెర్బ్ ఫోర్త్ ఫామ్. జనరల్గా ఇది ఏంటంటే వెర్బ్ V1 ప్లస్ ఇంగ్ అనమాట, ఐఎన్జి. ఓకే, ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా ఉంటుంది ఫాజర్. ప్రభాత్ డాష్ ఏ బ్యాడ్మింటన్ మ్యాచ్ విత్ సూర్య. ప్రభాత్ ఈజ్, ఓకే, ప్లేయర్ కాస్త ప్లేయింగ్. ప్రభాత్ ఈజ్ ప్లేయింగ్ ఏ బ్యాడ్మింటన్ మ్యాచ్ విత్ సూర్య. ప్రజెంట్ ప్రోగ్రెసివ్ రాయమన్నారు, సో ఈజ్ ప్లేయింగ్ అనేది వస్తుంది. తర్వాత ఎంజాయ్, సూర్య ఈజ్ ఎంజాయింగ్. ఎందుకని ఇక్కడ మనం చూసినట్లయితే సూర్య సింగులర్ కాబట్టి ఈజ్ అనేది వస్తుంది, ఎంజాయ్కి ఇన్ఫార్మ్ వస్తుంది. తర్వాత టీచర్ ఈజ్ వాచింగ్, వాచ్కి జస్ట్ ఇన్ఫార్మ్ పెడతాం, సో టీచర్ ఈజ్ వాచింగ్. తర్వాత వచ్చేసి క్లాప్ అని ఉంది. ద స్టూడెంట్స్ ఫర్ బోత్ ప్లేయర్స్. ఇక్కడ సింగులర్ కాదు, ఇది ప్లూరల్ అనమాట, అంటే ఆర్ అనేది వస్తుంది. ఓకే, స్టూడెంట్స్ కాబట్టి క్లాపింగ్, CLAPPING, క్లాపింగ్. ఆ తర్వాత నో ప్రభాత్ సింగులర్ కాబట్టి ఈజ్ వస్తుంది. ఇక్కడ ట్రయింగ్, TRYING. ఈ విధంగా ప్రజెంట్ ప్రోగ్రెసివ్ అయితే మనం రాయడం అయితే జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే టాకింగ్ అబౌట్ గేమ్స్ అండ్ ఫీలింగ్స్. లాంగ్వేజ్ ఫంక్షన్లో ఎక్స్ప్రెసింగ్ లైక్స్, డిస్లైక్స్, ఫీలింగ్ అబౌట్ విన్నింగ్ అండ్ లూజింగ్, వర్క్ ఇన్ పేర్స్, ఆస్క్ అండ్ ఆన్సర్. ఇప్పుడు ఈ ప్రశ్నలు అయితే అడిగారు, వీటిని బేస్ చేసుకొని మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మాట్లాడుకోవాలి. అండ్ లైక్స్ అండ్ డిస్లైక్స్, ఫీలింగ్స్ అబౌట్ విన్నింగ్ అండ్ లూజింగ్. విచ్ గేమ్ ఆర్ యూ ప్లేయింగ్ దీస్ డేస్? ఈ రోజుల్లో ఏం ఆటలు ఆడుతున్నారు? హౌ డూ యూ ఫీల్ వెన్ యూ విల్? మీరు గెలిచినప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నారు? హౌ డూ యూ ఫీల్ వెన్ యూ లూజ్? ఓడిపోయినప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు యూ, విన్నింగ్ ఆర్ ప్లేయింగ్ ఫెయిర్లీ, వై? గెలవడమా లేకపోతే ఫెయిర్గా ఆడటమా, ఎందుకు? ఈ విధంగా మనమైతే ప్రశ్నలు అడిగారు. లాంగ్వేజ్ ఫంక్షన్లో ఎక్స్ప్రెసింగ్ లైక్స్ ఆర్ డిస్లైక్స్ అండ్ ఫీలింగ్స్ అంటే
ఏదైతే మనకు వచ్చేసి స్పోర్ట్స్ అండ్ వెల్నెస్ థీమ్తో 6th ఏదైతే లెసన్ ఉందో ఆ లెసన్కి సంబంధించి మనం ఈ ప్రశ్న అయితే అడిగారు, చూద్దాం. మూడోది లెట్స్ స్పీక్ వెల్ అనేది చూస్తున్నాం మనం. విచ్ గేమ్స్ ఆర్ యూ ప్లేయింగ్ దీస్ డేస్? ఎటువంటి ఆటలు ఆడుతున్నారు మన ఇష్టం. ఇక్కడైతే మనం ఐఎమ్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్ అండ్ క్రికెట్ దీస్ డేస్. ఈ రోజుల్లో ఏం ఆడుతున్నాం అంటే బ్యాడ్మింటన్ ఆడుతున్నాం అండ్ అట్లానే క్రికెట్ అనేది ఆడడం జరుగుతుంది. హౌ డూ యూ ఫీల్ వెన్ యూ విన్? గెలిచినప్పుడు ఎలా అనిపిస్తుంది? ఐ ఫీల్ హ్యాపీ అండ్ ప్రౌడ్ వెన్ ఐ విన్. గెలిచినప్పుడు చాలా చాలా ఆనందంగా ఉంటుంది, గర్వంగా ఉంటుంది. హౌ డూ యూ ఫీల్ వెన్ యూ లీజ్? ఎప్పుడైనా ఓడిపోతే ఎలా ఉంటుంది? ఐ ఫీల్ లిటిల్ సాడ్ బట్ ఐ లెర్న్ ఫ్రమ్ మై మిస్టేక్స్. బాధగానే ఉంటుంది, కానీ నా యొక్క తప్పులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి నేర్చుకోవడం అయితే జరుగుతుంది. వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు యూ, విన్నింగ్ ఆర్ ప్లేయింగ్ ఫ్రీలీ? వై? ఎట్లా గెలవడం ముఖ్యమా లేకపోతే నిజాయితీగా ఆడడం ముఖ్యమా, ఎందుకు అని అడిగారు. ప్లేయింగ్ ఫెయిల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నిజాయితీగా ఆడడమే చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇట్ షోస్ ఆనెస్టీ, నిజాయితీని చూపిస్తుంది, అండ్ గుడ్ స్పోర్టింగ్ స్పిరిట్, అండ్ మంచి ఏంటంటే క్రీడా స్ఫూర్తిని చూపించడానికి వీలవుతుంది. ఓడిపోవడాన్ని తట్టుకోవడం, గెలిచి నిలబడటం, ఓడిపోయినా పడిపోక ఉండడం అనేవి మనకి ఈ ఆటల వల్ల అనేవి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే యూజ్ దీస్ సెంటెన్స్ స్టార్టర్స్ అని ఇచ్చారు. ఐ లైక్ ప్లేయింగ్ డాష్ బికాస్ డాష్ ఇట్లా ఇవ్వడం జరిగింది. వీటిని ఫిల్ చేద్దాం. ఐ లైక్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్. యాక్చువల్గా మనకి పాఠ్యాంశంగా స్పోర్ట్స్ అండ్ వెల్నెస్ ఏదైతే చేంజ్ ఆఫ్ ఆటో దాంట్లో బ్యాడ్మింటన్ అనే గేమ్ అనేది ఉంది. ఐ లైక్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్ బికాస్ ఎందుకంటే ఇట్ కీప్స్ మీ హెల్దీ అండ్ యాక్టివ్. అది నన్ను ఆరోగ్యంగా ఉంచుతుంది, చురుగ్గా ఉంచుతుంది. ఐ ఫీల్ హ్యాపీ వెన్ ఐ విన్ బట్ నౌ ఐ ఆల్సో డాష్ వెన్ ఐ విస్. ఇక్కడ ఏంటంటే ఐఎమ్ ఆల్సో కామ్ అంటే ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. ఇప్పుడు జనరల్గా గెలిస్తే ఆనందంగా ఉంటుంది గెలిచినప్పుడల్లా, అయితే నౌ ఐఎమ్ ఆల్సో కామ్ వెన్ ఐ లూజ్. ఓడిపోయినప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. ఫర్ మీ ప్లేయింగ్ ఫెయిల్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ నా మట్టుపైతే, ఫర్ మీ అంటే నా మట్టుపైతే అనేసి అర్థం అన్నమాట. నా మటుకు ఏంటది, ఫెయిర్గా ఆడడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇట్ షోస్ ఆనెస్టీ అండ్ రెస్పెక్ట్ ఫర్ అదర్స్. నిజాయితీ అండ్ ఇతరుల పట్ల గౌరవాన్ని కూడా అది చూపిస్తుంది. తర్వాత మనం చూసినట్లయితే విన్నింగ్, లూజింగ్ అండ్ మీ అనే దాని మీద మనకైతే క్రియేటివ్ రైటింగ్ ఉంది, అది చూద్దాం. అదండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విన్నింగ్, లూజింగ్ అండ్ మీ అనేది, విన్నింగ్ అంటే గెలవడం, లూజింగ్ అంటే ఓడిపోవడం, అండ్ మీ అంటే నా గురించి ఏదైతే ఉందో అది. 80 to 100 words అనేది రాయమనడం జరిగింది. రైట్ ఎ షార్ట్ పారాగ్రాఫ్ అబౌట్ ద టైమ్ యూ ప్లేడ్ ఎ గేమ్ ఆర్ స్పోర్ట్. ఒక షార్ట్ పారాగ్రాఫ్ రాయమన్నారు. ఎప్పుడైతే మీరు ఒక ఆట ఆడినప్పుడు ఇంక్లూడ్, అందులో ఏం ఇంక్లూడ్ చేయాలి? విచ్ గేమ్ డిడ్ యూ ప్లే అండ్ విత్ హూమ్? ఎవరితో ఆడారు, ఏ గేమ్ ఆడారు? వాట్ హ్యాపెన్ ఇన్ ద గేమ్? ఏం జరిగింది అంటే నువ్వు ఓడిపోయావా గెలిచావా? హౌ యూ ఫెల్ట్ ఎట్ ఫస్ట్? ఓడిపోయినప్పుడు ఎలా అనిపించింది, గెలిచినప్పుడు ముందు ఫస్ట్ గెలిచారనుకోండి ఎలా అనిపించింది, ఓడిపోయారు అనుకోండి ముందు ఎలా అనిపించింది? వాట్ టైమ్ యూ లెర్న్డ్ అబౌట్ ఆనెస్టీ? ఎప్పుడు మీరు నిజాయితీ గురించి నేర్చుకున్నారు? టీం వర్క్, కలిసి పనిచేయడం అనేటటువంటిది ఎప్పుడు అసలు దాని గురించి తెలుసుకున్నారు? స్పోర్టింగ్ స్పిరిట్ అంటే క్రీడా స్ఫూర్తి గురించి మీరు ఎప్పుడు తెలుసుకున్నారు? ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి ఆయన స్టార్టర్ అయితే ఇచ్చారనమాట. స్టార్టింగ్ ట్రబుల్ అనేది లేకుండా లాస్ట్ వీక్ ఐ ప్లేడ్ డాష్ విత్ మై ఫ్రెండ్స్, ఎట్ ఫస్ట్ ఐ ఓన్లీ వాంటెడ్ టు విన్ బట్ దెన్ రియలైజ్ ద, ఈ విధంగా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. క్రియేటివ్ రైటింగ్ అండి 4th one, విన్నింగ్, లూజింగ్ అండ్ మీ అన్నమాట. 80 to 100 words అనేవి రాయమన్నారు. టైటిల్ అయితే ఇక్కడ ఒక హెడ్డింగ్ లాగా పెట్టడం అయితే జరుగుతుంది. లాస్ట్ వీక్ ఐ ప్లేడ్ బ్యాడ్మింటన్ విత్ మై ఫ్రెండ్స్. పోయిన వారం ఏం చేశానంటే మా స్నేహితులతో నేను బ్యాడ్మింటన్ అయితే ఆడటం జరిగింది. అట్ ఫస్ట్ ఐ ఓన్లీ వాంటెడ్ టు విన్. ముందు తాను అనుకున్నది ఏంటంటే ఎట్లాగైనా గెలవాలి, గెలవడమే మెయిన్ ధ్యేయంగా దిగారు.
బట్ దెన్ ఐ రియలైజ్ దాట్ ఎంజాయింగ్ ద గేమ్ వాజ్ మోర్ ఇంపార్టెంట్. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే గేమ్ గెలవడం కాదు, ఆటని ఆనందించడం అనేది ముఖ్యం. ద మ్యాచ్ వాజ్ ఎక్సైటింగ్, చాలా చాలా అద్భుతంగా ఎక్సైటింగ్గా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అండ్ ఎవ్రీ వన్ ప్లేడ్ వెల్, ప్రతి ఒక్కళ్ళు మేము చాలా బాగా ఆడాం. ఇన్ ద ఎండ్ ఐ లాస్ట్ ద గేమ్. అయితే చివరికి నేను ఆట ఓడిపోవడం జరిగింది. ఐ ఫెల్ట్ డిసప్పాయింటెడ్ ఎట్ ఫస్ట్. ముందు నాకు చాలా బాధేసింది, చాలా అంటే చాలా బాధేసింది. బట్ మై ఫ్రెండ్స్ ఎంకరేజ్ మీ, ఏందో ఫన్, జస్ట్ ఫ్రెండ్లీగా ఆడిన మ్యాచ్లో కూడా ఏందో భలే ఆడి. ఐ కంగ్రాచులేటెడ్ ద విన్నర్ అండ్ కంటిన్యూడ్ ప్లేయింగ్ విత్ ఎ స్మైల్. ఇక వాళ్ళని కంగ్రాచులేట్ చేశాను, గెలిచిన వాళ్ళని. అండ్ ఆడడం ఇంకా చిరునవ్వుతో ఆడడం మొదలుపెట్టాను. జనరల్గా మనం చేంజ్ ఆఫ్ హార్ట్లో చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఓడిపోతాను అనుకుంటే ఆడ్డిక, కానీ ఇక్కడ మనం అలా కాదు, ఓడిపోయిన ఆడతాం. దట్ డే ఐ లెర్న్ అన్ ఇంపార్టెంట్ లెసన్ అబౌట్ ఆనెస్టీ. ఆ రోజున నేనేం నేర్చుకున్నా అంటే నిజాయితీగా ఉండడం, టీం వర్క్ అనేది అండ్ క్రీడా స్ఫూర్తి అనేది నేను అప్పుడు ఆ సమయంలో ఆట ఆడేటప్పుడు నేర్చుకున్నా. విన్నింగ్ ఈజ్ గుడ్, గెలవడం మంచిదే, బట్ ప్లేయింగ్ ఫెయిర్లీ అండ్ రెస్పెక్టింగ్ అదర్స్ ఈజ్ ఈవెన్ బెటర్. గెలవడం అనేది చాలా మంచిది, కానీ నిజాయితీగా ఆడటం, ఇతరులను గౌరవించడం అనేది అంతకు మించి. కాబట్టి నాకు అంతకు మించినటువంటి ఆనందం కావాలే తప్ప అనవసరమైనది ఏంటి గెలవకపోయినా తొండి చేసి గెలవడం అనేది వద్దే వద్దు. తొండాట వద్దే వద్దు, నిజాయితీగా గెలవడమే కావాలి. ఒకవేళ నన్ను అది బాధ పెట్టినప్పటికీ కూడా ఓడిపోతానే తప్ప తొండిగా ఆడడం అనేది జరగదు అనేసి మనం విన్నింగ్, లూజింగ్ అండ్ మీ అనేది ఒక చిన్న మనం ఏం చేస్తూ ఉంటే క్రియేటివ్ రైటింగ్ అనేది రాయడం జరుగుతుంది. 7th క్లాస్కి సంబంధించి రెడీనెస్ ఏవైతే ఉన్నాయో అన్ని వీడియోస్ కూడా కంప్లీట్ చేయడమే. మీకు ప్లేలిస్ట్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి, దయచేసి గమనించండి. అట్లానే ఏవైతే పాఠ్యాంశాలు ఉన్నాయో మనీ బ్లూమ్కి సంబంధించి టోటల్ ఏవైతే ఉన్నాయో అన్ని పాఠ్యాంశాలు కూడా కంప్లీట్ అయి ఉన్నాయి. మీకు ఐకార్డ్స్లో అండ్ స్క్రీన్స్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి, దయచేసి గమనించండి. థ్యాంక్ యూ.